ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫేవరెట్. అందులో ఎలాంటి డౌట్ లేదు. భారత జట్టు మ్యాచ్లు మొత్తం దుబాయ్లోనే జరగబోతున్నాయి. అయితే పిచ్లు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వేట 20న మొదలవుతుంది. దుబాయ్లో చివరిగా ఐఎల్ టీ20 మ్యాచ్లు జరిగాయి. ఫిబ్రవరి 9నే ఆ మ్యాచ్లు ముగిశాయి. ఐఎల్ టీ20 ముగిసిన 11 రోజులకే దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు మొదలు కాబోతున్నాయి. దీంతో పిచ్లో మరింత స్లో అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఐఎల్ టీ20 మ్యాచ్లు దుబాయ్లో 15 జరిగాయి. అందులో 14 డే అండ్ నైట్ మ్యాచ్లే. ఆ మ్యాచ్ల్లో బ్యాలెన్స్ కనిపించింది. ఫాస్ట్ బౌలర్ల యావరేజ్ 25.06, ఎకానమీ రేట్ 8.08. ఫాస్ట్ బౌలర్ల యావరేజ్ 25.06, ఎకానమీ రేట్ 8.08. స్పిన్నర్ల యావరేజ్ 29.16, స్పిన్నర్ల ఎకానమీ రేట్ 7.46. జూన్ తర్వాత దుబాయ్లో ఫుల్ మెంబర్ టీమ్స్ మధ్య వన్డేలు జరగలేదు. దీంతో దుబాయ్లో వన్డేల పరిస్థితి ఎలా ఉంటుందనేది అంచనా వేయలేమనే వాదన ఉంది. 2018 నుంచి దుబాయ్లో జరిగిన వన్డేల లెక్కలను పరిగణలోకి తీసుకుంటే 2 ఇన్నింగ్స్ల్లో మాత్రమే 300కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా, పాక్ మ్యాచ్ల్లోనే ఈ స్కోర్లు వచ్చాయి. 2018 నుంచి 35 వన్డేల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 213 పరుగులు, యావరేజ్ విన్నింగ్ టోటల్ 252 పరుగులు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 14 మ్యాచ్ల్లో సత్తా చాటాయి. 19 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు ఓడిపోయాయి. ఒక మ్యాచ్ టై అయింది. మరో మ్యాచ్లో ఫలితం తేలలేదు. మంచు ప్రభావం పెద్దగా ఉండదని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 2021లో టీ20 వరల్డ్ కప్ తర్వాత దుబాయ్లో ఇప్పుడే పెద్ద ఈవెంట్ మ్యాచ్లు జరగబోతున్నాయి. 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు సెమీస్ కూడా చేరలేకపోయింది. ఈసారి మాత్రం ముందుగానే దుబాయ్లో అడుగుపెట్టింది. ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేసింది. పిచ్లు స్లోగా ఉంటే స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తారని భారత జట్టు మేనేజ్మెంట్ నమ్ముతోంది. అందుకు తగినట్టే భారత జట్టుకు 5 స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. అందులో 3 స్పిన్నింగ్ ఆల్రౌండర్లు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్నింగ్ ఆల్రౌండర్లుగా సేవలందించనున్నారు. బ్యాటింగ్లో డెప్త్ కూడా తీసుకురాబోతున్నారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి భారత జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్ రిస్ట్ స్పిన్నర్లు. భారత స్పిన్నర్లకు మెరుగైన రికార్డులే ఉన్నాయి. దుబాయ్లో టీమిండియా 3 సీమర్లు, 3 స్పిన్నర్ల కాంబినేషన్తో బరిలో దిగే అవకాశం ఉంది. బూమ్రా లేని ఎఫెక్ట్ కనిపించకుండా వ్యూహాలను భారత జట్టు రెడీ చేసుకుంటోంది.